అందరికీ శుభోదయం. అంగన్వాడీ విద్య, ఆటపాటల విద్య ప్రారంభ మరియు ప్రవేశ వారాలలో 4వ వారం యొక్క ప్రణాళికను ఈ వీడియోలో చూద్దాం. 3వ వారానికి పిల్లలు అంతగా పరిచయం లేని పెద్దవారితో సంకోచించకుండా మాట్లాడటం, తోటి పిల్లలతో ఇష్టపూర్వకంగా ఆడుకోవడానికి వెళ్ళటం, ఆటలలో చురుకుగా మరియు ఉత్సాహంగా పాల్గొనటం చేస్తారు. ఇక 4వ వారం ఏమి చేయాలో చూద్దామా? ఇది 4వ వారం ప్రణాళిక. ఈ ప్రణాళిక తల్లిదండ్రుల ప్రమేయాన్ని బాగా తగ్గించి పిల్లలు స్వంతంగా కార్యకలాపాలు చేసే విధంగా రూపొందించబడింది. ఇక ప్రణాళిక వివరాలను చూద్దాం. మొదటి 2 వారాలు చెప్పుకున్న కథలు, పాటలు అంశాలపైనే కార్యకలాపాలు చేయాలి. అయితే ఈ వారం తల్లిదండ్రుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయాలి. పిల్లలు ఆనందంగా, ఉత్సాహంగా అంగన్వాడీకి రావాలి మరియు అంగన్వాడీ మనది అనే భావన వారిలో పెంపొందాలి. ప్రారంభ కార్యకలాపాలలో పిల్లలు తమంతట తామే హాజరు వేసుకోవడానికి, తరువాత వారంతట వారే కార్నర్స్కి వెళ్ళి స్వేచ్ఛగా ఆడుకునే విధంగా పిల్లలు అలవాటు పడాలి. అద్భుతాలు చేద్దాం అనే అంశంలో ఇంతకు ముందు చెప్పిన కథలను పిల్లల చేత రోల్ ప్లే చేయించాలి. పాటలను పిల్లలు వారంతట వారే చెప్పే విధంగా ప్రోత్సహించాలి. అన్వేషిద్దాం అనే అంశంలో గత వారాలలో చెప్పుకున్న అంగన్వాడీ పరిసరాల గురించి, రంగులు, ఆకారాలు, అంకెలు, ఇంద్రియాల ఉపయోగాలు, పుస్తకాలు, వీటి గురించి పిల్లలను ప్రశ్నలు అడుగుతూ వారి అవగాహనను అర్థం చేసుకోవాలి. విందాం మాట్లాడదాంలోని అంశాలు నేను, నా శరీరం, కుటుంబం, పరిసరాలు, సూచనలు, నియమాలు, ధ్వనుల గురించిన అవగాహన, వాతావరణం గురించి, పండుగల గురించి ప్రశ్నలు వేస్తూ పిల్లలతో మాట్లాడాలి. ఇవి ప్రణాళికలో ఇచ్చిన విధంగా రోజుకొక అంశం మీద మాట్లాడాల్సి ఉంటుంది. కొత్తవి తయారు చేద్దామనే అంశంలో అంగన్వాడీ నమూనా, దినచర్య, అంగన్వాడీ నియమాల గురించి మాట్లాడాలి. కొత్తగా శరీర కదలికలు బాగా ఉండే ఆటలు ఆడించాలి. ఇక అభినందిద్దాంలో పిల్లలు చేసిన పనిని గురించి వారిని అడుగుతూ ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించాలి. ఉత్సాహంగా ఉందాం అనే అంశంలో పిల్లలు జట్లుగా ఆడే ఆటలు ఆడించాలి. జట్టుగా ఆడడం నేర్పించాలి. బిడియంగా, బెదురుగా ఉండే పిల్లల్ని అందరితో కలిసి ఆడేలాగా ప్రోత్సహించాలి. ప్రతిస్పందనలో పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. మౌనంగా, స్తబ్దుగా ఉండే పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకొని మాట్లాడమని ప్రోత్సహించాలి. పిల్లల అవగాహన మరింతగా పెంచడానికి ఇంటి వద్ద కూడా ఈ విషయాలను పునరావృతం చేయించాలి. దీనికి తల్లిదండ్రుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జూన్ మాసం 4 వారాలు పూర్తయ్యేసరికి మనం పిల్లలలో సాధించగలిగిన ఫలితాలు: వారు పరిచితమైన పిల్లలతో ఆడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆడుకునే పిల్లల సమూహాలలో చేరటం, అవసరమైతే పెద్దల సహాయం కోరటం వంటి వాటిని సహజంగానే ప్రదర్శిస్తారు. ఇతర పిల్లలతో ఎలా ఆడాలి మరియు ఎలా పనిచేయాలో వ్యూహాలను ప్రదర్శించటం, ఉదాహరణకి ఆటలో చేరమని వారిని ఆహ్వానించడం, ఆట కోసం పరస్పర నియమాలు పెట్టుకోవటం, చర్చలు, ఆడటంలో ఎవరి పాత్ర ఏమిటి మొదలైనవి. ఆట ఆధారిత కృత్యాలలో పాల్గొనడం, చొరవ తీసుకోవడం, ఇతర పిల్లలతో కలిసి ఆనందించటం కూడా ప్రారంభిస్తారు. ఈ ప్రణాళిక ఆధారంగా అంగన్వాడీ కార్యకలాపాలు నిర్వహించి పిల్లలు ఆనందంగా, ఉత్సాహంగా, క్రమం తప్పకుండా అంగన్వాడీకి వచ్చేలా ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ.